హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. బకాయిల చెల్లింపులు మరియు పీఆర్సీ కమిటీపై మరో సంచలనం వార్త అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన వార్త అందుబాటులోకి వచ్చింది. ఇది వారి చిరకాల నిరీక్షణకు ఒక ముగింపు పలకబోతోందనే చెప్పాలి. ఒక రకంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుల విషయంలో ముఖ్యమంత్రి గారు మరియు మంత్రులంతా కలిసి ఒక స్పష్టమైన భరోసాను కల్పించారు. దీంతో పాటుగా కొత్త పీఆర్సీ కమిషన్ నియమించడంపై కూడా ప్రభుత్వం నుండి ఒక సానుకూల ప్రకటన వెలువడటం ఉద్యోగ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, వారి సమస్యలను పరిష్కరించడమే తమ మొదటి ప్రాధాన్యత అని పాలకులు పునరుద్ఘాటించారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు నిధుల కొరత ఉన్నప్పటికీ ఉద్యోగుల కడుపు కొట్టకూడదనే ఉద్దేశంతో ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందజేస్తున్నామని ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. జీతాల చెల్లింపుతో పాటు గతంలో నిలిచిపోయిన అన్ని రకాల బకాయిలను ఒక క్రమ పద్ధతిలో చెల్లిస్తామని, అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని మరింత ఆధునీకరించి పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలోని చారిత్రాత్మక తుమ్మలమ్మపల్లి కళాక్షేత్రంలో గురువారం నాడు ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభలు అత్యంత అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ఈ మహాసభలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సభలో ప్రారంభానికి ముందు ఒక అద్భుతమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్ గారి ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యోగులు ఒక మహాసముద్రంలా కదలి వచ్చారు. విజయవాడలోని లెనిన్ సెంటర్ నుండి ఏలూరు రోడ్డు మీదుగా నిర్వహించిన భారీ ర్యాలీ ఉద్యోగుల ఐక్యతకు మరియు వారి నిరసనలకు ఒక నిదర్శనంగా నిలిచింది. తమ న్యాయమైన కోరికలను తీర్చాలని కోరుతూ ఉద్యోగులు చేసిన నినాదాలతో విజయవాడ వీధుల్లో మారుమ్రోగాయి. ర్యాలీ అనంతరం జరిగిన సభలో మంత్రులు ప్రసంగిస్తూ ఉద్యోగుల పట్ల తమకున్న సానుకూల దృక్పథాన్ని వివరించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు తన ప్రసంగంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ మరియు ఇతర పొదుపు సొమ్మును గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందని, ఇది ఉద్యోగులకు చేసిన పెద్ద ద్రోహమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రస్తుతం అప్పుల ఊబిలో ఉన్న ఎన్నో ఆర్థిక అవరోధాలు ఎదురైనా సరే తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులందరికీ జీతాలు మరియు పెన్షన్లు చెల్లిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు మరియు అప్పులను తగ్గించుకునేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని, ఆదాయం పెరిగిన వెంటనే ఉద్యోగులకు రావాల్సిన ప్రతి పైసాను వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన గట్టి భరోసా ఇచ్చారు. ఇక కొంత ఆలస్యమైనా సరే ఉద్యోగుల సంక్షేమం కోసం చేయగలిగినదంతా చేస్తామని, వారికి ఆర్థికంగా ఆదుకుంటామని ఆయన మాట ఇచ్చారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను వెల్లడించారు. ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ ఆసుపత్రులలో నగదురహిత చికిత్స అందించే ఈహెచ్ఎస్ పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అప్డేట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా గతంలో మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్లు రావడానికి 18 నెలల వరకు సమయం పట్టేదని, దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తించారు. అందుకే ఈ క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేసి 18 నెలల సమయాన్ని కేవలం 3 నెలలకు తగ్గించేలా ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోంది అని ఆయన ప్రకటించారు. ఇది ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు ఎంతో ఊరటనిచ్చే విషయమని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ మహాసభలో ఉద్యోగ సంఘాల నాయకులు తమ ప్రధాన డిమాండ్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి మధ్యంతర భృతి ప్రకటించాలని గట్టిగా కోరారు.
అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఇందులో వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు విన్నవించారు. 11 పీఆర్సీకి సంబంధించి అరియర్స్, జీపీఎఫ్ బకాయిలు, సరెండర్లు, బిల్లులు అన్ని రకాల పెండింగ్ పేమెంట్లను వెంటనే క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సభలో ప్రవేశపెట్టిన తీర్మానాలను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వం ఈ సమస్యపై సానుకూలంగా స్పందించడం చూస్తుంటే అతి త్వరలోనే ఏపీ ఉద్యోగులకు తమ బకాయిలు అందడమే కాకుండా కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు వంటి తీపి కబుర్లు కూడా వినే అవకాశం ఉంది. సో, ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఈ మార్పులు త్వరలోనే అమలైతే వారి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుందనే చెప్పవచ్చు.